నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజలకిచ్చిన హామీలను అమలు వైపు, మరొక వైపు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం సంబంధించి వేడుకలు నిర్వహించాలి, ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. దీనిపైన క్యాబినెట్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. మరొక వైపు రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే ఇంకా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏవైతే అమలు కాలేదో వాటిని పూర్తి స్థాయిలో చర్చించి ప్రజలకు ఒక వివరణ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇటు మంత్రులపైన కూడా ఒక ఒత్తిడిని అయితే తీసుకొచ్చారు. రుణమాఫీ ఇంకా చేయలేదు, ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి మాటల తూటలు అయితే పేలుస్తున్నారు. ఆగస్టు 15 వరకు మొత్తం పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ తన మంత్రులందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిసోర్స్ను సమకూర్చుకోవడంతో పాటు ప్రతిపక్షాలకు ఒక ధీటైన సమాధానం ఇచ్చేందుకు ఈ క్యాబినెట్లో వారొక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇన్నాళ్ళు ఏదైతే ఎన్నికలు కావచ్చు, ఎన్నికలకు ఎటువంటి ప్రభావం చూపకుండా కేవలం రాష్ట్రము ప్రజలకు కావలసిన హామీలు, ఆ హామీలను ఏ మేరకు నెరవేర్చారు దానిపైన మాత్రమే చర్చించాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు, అంటే షరతులతో కూడిన ఆదేశాల మేరకు ఈ భేటీ సమావేశం కానుంది. అయితే ప్రత్యేకంగా రైతు రుణమాఫీ గురించి చర్చిస్తారా లేదా అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకము. ఇప్పుడు జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి వేడుకలు నిర్వహించాలి. ఈ వేడుకలను ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఆ వేడుకలను గత ప్రభుత్వాలు ఏ విధంగా నిర్వహించాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించనుంది, ప్రజలకు ఈ వేడుకల ద్వారా ఏం చెప్పనుంది అన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్చ సాగే అవకాశం ఉంది. మరొక వైపు అంటే ఇప్పటి వరకు ఎన్నికల కోసం పనిచేసిన ఏ అధికారి కూడా ఇక్కడ ఈ భేటీకి హాజరు కావద్దు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘము స్పష్టంగా మరి ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పటి వరకు ఈ సమావేశానికి ఎంతమంది హాజరైనా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి చర్చ జాగనుందన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. దీని ద్వారా ప్రజలకు ఇటు ప్రతిపక్షాలకు మరి క్యాబినెట్ ద్వారా ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, ఎటువంటి సమాధానం ఇస్తారు, ఏదైతే వారికి ఉన్న సమస్యలు లేదంటే వారికి సంబంధించి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది, వారికి అపోహలు కావచ్చు, లేదంటే వారు అడుగుతున్న సమస్యల వివరణ కావచ్చు, లేదంటే వారికి కావాల్సిన ట్యాక్సీల గురించి అడిగారు, ఒకవైపు ట్రిపుల్ ట్యాక్స్ అడిగారు, ఒకవైపు రుణమాఫీ అడిగారు, మరొక వైపు గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ అడిగారు. ఇలా అనేక కోణాలను మరి ఈరోజు చర్చించేందుకు అవకాశం ఉంది. ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీ పైన మరి ఆ హామీల గురించి మాట్లాడతారా, లేదు ప్రజలకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం జూన్ 2న జరగాల్సిన ఆవిర్భావ వేడుకల గురించి పూర్తి స్థాయిలో చర్చించేందుకు అవకాశం ఉంది. మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఒకవైపు దర్యాప్తు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఈ అంశాలను ఏకీకృతం చేసుకొని అంటే మిళితం చేసుకొని చర్చిస్తారా, లేదంటే కేవలం జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకలపైన దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో మరి వారు నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రజలకు ప్రతిపక్షాలకు సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది.